చావా మూవీ రిలీజ్ అయింది కదా, ఆ చావా మూవీ రిలీజ్ అయ్యాక స్వరా భాస్కర్ అనే యాక్ట్రెస్ క్లైమాక్స్ వచ్చేసి కల్పితము నిజం కాదు అనేసి హార్డ్గా కామెంట్ చేసింది. సో దాని మీద చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఇది నువ్వు చూసావా, చరిత్ర గురించి నువ్వు తెలుసుకున్నావా, ఏం అడుగుతున్నావు అని చెప్పేసి రియాక్ట్ అవుతున్నారు. ఏదన్నా ఒక సినిమా వచ్చింది బాగా విపరీతంగా ఆడేస్తుంది, జనాలకి అది బాగా మనసుకి తాకింది అంటే దాని గురించి మనం కామెంట్ చేయకూడదు. ఎందుకంటే చాలామంది మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. ఇప్పుడు సేమ్ అనుకోకుండా చావా సినిమా కూడా అలాగే వచ్చింది. శంభాజీ చరిత్ర తెలుసుకొని అందరూ వెక్కి 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 ఏడుస్తున్నారు. మీరు ఎక్కడ కెమెరా చూడండి, పబ్లిక్ టాక్ వెళ్తే చాలా వెక్కి 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 ఏడుస్తున్నారు. అదేంటో అలా కనెక్ట్ అయిపోయింది వాళ్ళకి. జైలు కొడుతున్నారు, జైలు కొడుతున్నారు, మళ్ళీ థియేటర్లో నిలబడి శ్లోకాలు. పాత రోజులు మళ్ళీ రిపీట్ చేసింది చావా సినిమా. ఎలా అంటే ఒకప్పుడు ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, ఎవడో చూసొచ్చి అదేదో బాగుందంట అని చెప్తే అందరు తండోపతండాలకి వెళ్ళేవాళ్ళు. అలాగే ఒకప్పుడు అమ్మోర్లు, పెద్దరాయుళ్ళు ఇవన్నీ అలా ఆడిన సినిమాలే. సినిమాలు సూర్యవంశాలు ఇవన్నీ కూడా సినిమా చూసొచ్చి బాగుందంట అని వాళ్ళు వీళ్ళు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్తుంటే వెళ్ళడం. అలా 100 రోజులు 150 రోజులు ఎన్ని రోజులు ఆడినా హౌస్ ఫుల్లు, థియేటర్ ఫుల్గా ఉండేవి. చావా కూడా అంతే, వితౌట్ పెద్దగా అంచనాలు లేకుండా, ఎక్కువ ప్రమోషన్స్ లేకుండా వచ్చిందా. చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళని వీళ్ళని తీసుకెళ్ళడం. అయ్యో స్కూల్స్ వాళ్ళు స్కూల్ పిల్లల్ని కూడా తీసుకెళ్ళారు, స్పెషల్ షో చేస్తున్నారు ప్రిన్సిపల్స్ వాళ్ళు వీళ్ళందరూ. ఎందుకంటే ఇప్పుడు పుస్తకంలో చదివేది వేరు, కార్టూన్ రూపంలో చూసేది వేరు, ఒక నాటిక వేసేది వేరు, తెర మీద అలా చూసేది వేరు. విజువల్గా ఎక్కువ గుర్తుంటుంది. హిస్టరీస్ ఇలాంటి సినిమా బాగా గుర్తుండిపోతుంది. అందుకని చెప్పి పిల్లలు తెలుసుకోవాలి కాబట్టి ఆ చరిత్రని చాలామంది తీసుకెళ్తున్నారు. సో ఈ రకంగా చావా సినిమా ఇప్పుడు ఒక సంచలనం. నన్ను అడిగితే ఇది దంగల్ రికార్డులు కూడా బ్రేక్ చేసిన ఆశ్చర్యం లేదు. పుష్ప దంగల్ రికార్డులు అన్ని చెరిపేయొచ్చు కూడా. మరి అంతగా 200 కలెక్షన్స్ చేస్తానే ఉంటాయి, ఆడుతూనే ఉంటాయి. ఇలాంటి సినిమాలు అంటే కొన్ని రోజుల పాటు ఆడుతూనే ఉంటాయి, కాంపిటీషన్స్ కూడా ఉండవు. సో అట్లా ఈ సినిమా వచ్చింది. ఇప్పుడు దాంట్లో ఏంటంటే అందరికీ ఎందుకు కదిలించింది అంటే ఔరంగజేబ్ అనే ఆయన చరిత్ర చెప్తున్నా. నేను ఇంకా చావా సినిమా చూడలేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఔరంగజేబ్ అనే ఆయన మన శంభాజీని అసలు ఫస్ట్ వేయలేకపోయాడు, అసలు దగ్గర రాలేకపోయాడు కొన్నేళ్ల పాటు, 20 ఏళ్ల పాటు. నేను ఇన్ని రాజ్యాలు గెలిచాను, ఇతన్ని ఎందుకు గెలవలేకపోతున్నాను అని చాలా ఫీల్ అయ్యాడు. ఇతను కూడా అట్లాగే ఉంచాడు కూడా. ఇతన్ని ఎదిరించలేము, ఇంకంతేలే నా జీవితం, ఇంతమందిని చూశాను కానీ ఇక్కడ ఓడిపోవాల్సి వచ్చిందని ఆయన ఒక ఫీల్ అయ్యే టైంలో డైరెక్ట్ యుద్ధం చేయలేక గెలవాలనుకునే వాళ్ళు అడ్డదారులు వెతుక్కుంటారు. ఇక్కడ ఒక ఆయనని ఇతని క్లోజ్గా ఉండే ఆయన్ని కొనేసుకున్నాడు. కొని ఇతని చేత అతన్ని ఇంకో దగ్గరికి పిలిపించి అక్కడ అతన్ని అదుపులోకి తీసుకొని పట్టుకెళ్ళి చిత్రహింసలు పెట్టాడు. ఒకేసారి తలనరికి చంపేయచ్చు, పెద్ద విషయం కాదు. బట్ ఆయన కొన్నేళ్ల పగ, 20 సంవత్సరాలు 25 సంవత్సరాల పగ. అది చిన్న తీర్చుకోవడానికి అతని శరీరాన్ని కోయడం. అంతేకాదు, చెప్పుకోవడానికి చాలా ఇదిగా ఉందిలే. నీకు తెలుసు కదా 3rd డిగ్రీ కంటే హీనమైనటువంటి శిక్షలు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఏళ్ల పగేం కాదు, నీకు సినిమా ఎగ్జాంపులే చెప్తా. చిన్న కోపంతోనే RRRలో ముళ్ళ కొరడాతో కొట్టించింది ఆమె, అవునా? ఆ చిన్న కోపంతో. బట్ ఇక్కడ ఏళ్ల నాటి పగతో ఎంకెంత హింస పెట్టుంటాడు, ఖచ్చితంగా పెట్టుంటాడు. కాబట్టి చరిత్రలో ఒక నవల ఆధారితంగా ఈ సినిమా రూపొందించింది. ఆ నవల రాసిన ఆయన కూడా ఏదో జరిగిందని తెలుసుకొనే రాశాడు. ఇంకోటి ఢిల్లీలో కూడా అదే లైబ్రరీలో కూడా ఉన్నది చేసి చెప్పారు. అండ్ దాని ఆధారితంగా సినిమా తీశారు. ఇప్పుడు చెప్పాలి అంటే ఆ శతాబ్దంలో ఇప్పుడు మాట్లాడిన ఈ స్వరభాస్కర్ బతికిలేదు, దగ్గరుండి శంభాజీని ఈవిడ చూడలేదు, మనము చూడలేదు, ఈ సినిమా తీసిన డైరెక్టర్ నటినటులు కూడా చూడలా. బట్ మనకి ఇప్పుడు ఏంటి, మనం రామాయణంలో రాముడిని సీత దగ్గర నుంచి చూడలే. చరిత్రకారులు చెప్పేటువంటి కథలని మనం నమ్మి దాన్ని అవును అని ముందుకు తీసుకెళ్తాం. అలాగే శంభాజీ కథ చూడలేదు ఈవిడ కూడా, అలా ఏం చేయలేదు, ఇదంతా కథ కల్పితం అది ఇదని చెప్పి వాగకూడదు. ఇప్పుడు ఈవిడ అలా వాగిద్దంటే నాకేమనిపిస్తుంది అంటే తనకు ప్రాబ్లము ఆడిషన్కి వెళ్ళి ఉంటుంది, వాడు క్యారెక్టర్ ఇవ్వాలా, పోవాలి ఉంటారు మొహం మీద. ఆ అక్కసు పెట్టుకొని సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేసరికి కొంచెం కక్కినట్టుంది అంతే, అంత మించి ఏమి లేదు. ఇప్పుడు స్వరభాస్కర్ అయితే ఆమె ఎప్పుడు పుట్టింది, 1988లో పుట్టింది, 35-36 ఇయర్స్ మహా అయితే. మరి ఇప్పుడు ఆమెకి ఏంటి ప్రాబ్లం ఏంటి? అంతే కదా, దానికి ఏం తెలియదు చరిత్ర.
ఆమె దగ్గరుండి చూసిందా శంభాజీ గారు? అన్నట్టుగా గంతే ఉన్నట్టుంది ఆడిషన్కి వెళ్తే. అంతే. అండ్ నిన్న మళ్ళీ ఇంకొకటి, నిన్న ఆయన జయంతి ఆ, అందరూ థియేటర్స్ దగ్గర పండగ చేసుకున్నారు. అవును ఆ టైంలో ఇలాంటి వాగుళ్ళు వాగితే ఊరుకోరు. అవును అందుకని చెప్పేసి చరిత్రని చాలా మంది మనసుకు హత్తుకుంది ఏదైనా జీవిత చరిత్ర అంటే దాన్ని మనం అలాగే గౌరవించాలి. అవును. దాని గురించి నెగిటివ్ లాగా ఏం కామెంట్ నీకు చేయకూడదు. ఏమైనా నెగిటివ్ అభిప్రాయం ఉన్నా నీలో పెట్టుకో, నీ ఇంట్లో మాట్లాడుకో, కానీ అట్లా మైక్ లో ముందు మాట్లాడదు. ఇందాక చెప్పా కదా, మొహం మీదకి మైక్ వస్తే మూతి అష్టవంకర్లు తిరిగిందని. అలా